హాయ్ ఆల్. ఇప్పుడే ప్రైమ్ వీడియోలో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన ద హోమ్ అనే మూవీ చూసా. ఇది వచ్చేసి మనకి హర్రర్ థ్రిల్లర్ జానర్లోకి వస్తుంది. అండ్ రన్ టైం కూడా వచ్చేసి 1 hour 30 minutes మాట, అంతే. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ తెలుగు డబ్బులో అవైలబుల్గా ఉంది, కానీ డబ్బింగ్ అయితే చాలా చండాలంగా ఉంది. సో అస్సలు చూడొద్దు. నేనైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే చూడమని చెప్పి సజెస్ట్ చేస్తాను అనమాట. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే నాకైతే బాగా అనిపించింది. బాగుందన్నమాట సినిమా అనేది. ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం యూనిక్గా ఉంది. అండ్ అలాగే కొన్ని ప్రొసీడింగ్స్ అనేవి కొంచెం రొటీన్గా ఉంది. కానీ ఓవరాల్గా సినిమా అయితే బాగానే ఉందన్నమాట. ఎందుకు ఇలా అన్నామంటే ఇన్ డీటెయిల్గా మాట్లాడడం. ప్లాట్ ఏంటంటే యాక్చువల్గా మన మెయిన్ లీడ్కి ఒక ట్రామా ఉంటుంది అనమాట. అదేంటంటే చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్య అనుకోకుండా తను చనిపోతాడు అనమాట. చనిపోవడం వల్ల మనోడు కొంచెం మెంటల్గా అప్సెట్ అయిపోయి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. రోడ్డు మీద గ్రఫిటీలు కొట్టడం అండ్ కొంతమంది ఇల్లుని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళడం, ఇవన్నీ మనకేం చూపియరు కానీ అన్నీ అలాగా పోలీసు వాళ్ళు అయితే చెప్తారన్నమాట. సో మనోడికి ఏంటంటే పనిష్మెంట్ కింద ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో మనోడిని పెడతారన్నమాట. సేవలు చేస్తే సత్ప్రవర్తన కింద మనోడిని రిలీజ్ చేస్తారన్నమాట. అంటే జైల్లో పెట్టకుండా మనోడిని నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి పర్మిషన్ ఇస్తారన్నమాట. సో మనోడు అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ అనేవి జరుగుతాయి. మనకి ఎక్కడో ఏదో డౌట్ కొడుతూ ఉంటుంది. సో దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి ఆ ప్లేస్ అంతా తిరుగుతూ ఉంటాడు. మనోడు ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. ఆ ప్రాబ్లం నుంచి మనోడు బయటికి వచ్చాడా లేదా అన్నది స్టోరీ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒకటి బాగా నచ్చింది అనమాట. అదేంటంటే ఒకటి సైకో కింద కొంతమంది మనుషుల్ని చంపేస్తూ ఉంటే ఒక పక్క మనకి కొంచెం డిస్టర్బింగ్గా అనిపిస్తుంది. అంటే వాళ్ళ బాడీలో పార్ట్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అంత దారుణంగా చంపుతూ ఉంటాడు. ఆ డిస్టర్బింగ్ ఫీలింగ్తో పాటు మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ కూడా అనిపిస్తుంది. ఎందుకు అట్లా అంటారంటే మీరు మూవీ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ అందరి కోసం కాదు, కొంచెం బ్లడ్ అండ్ గోర్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది అనమాట. ముందే చెప్తున్నా, కొంచెం మీరు బ్లడ్ అండ్ వైలెన్స్ మీరు చూడగలుగుతా అంటేనే చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీ మనకి చాలా చిన్నది, ఎక్కడ అన్వాంటెడ్ సీన్స్ ఏం లేకుండా 1 hour 30 minutes కూడా చాలా ఫాస్ట్గా బాగానే ఎంగేజింగ్గానే తీశారు. ఎక్కడ మనకైతే బోర్ అయితే కొట్టదనమాట. మనకి ఎక్కడ బాగుంటుందంటే సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ పోర్షన్ వరకు చాలా బాగుంటుంది అనమాట. అక్కడ ఒక చిన్న ట్విస్ట్ అనేది వస్తుంది. అక్కడ క్రేజ్ అనిపిస్తుంది. ఆ ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది. దాని తర్వాత నుంచి ఎండింగ్ కూడా మంచిగా తీసుకెళ్లారు. ఇంకో ఓవరాల్గా మూవీ చూడాలంటే చూడండి. మూవీ అయితే బాగానే ఉంది. మనకి రన్ టైం కూడా వచ్చేసి 1 hour 30 minutes మాట, అంతే. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.